మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడారు మంచు విష్ణు సిబ్బంది. చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు మేనేజర్ కిరణ్. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లుగా మేనేజర్ కిరణ్ పై ఆరోపణలున్నాయి. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వ్యవహారం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదు. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. మంచు విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా జల్పల్లిలో స్థానికంగా ఉన్నటువంటి చిట్టడవిలో అడవి పందులను వేటాడి తీసుకెళ్ళడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఈ అంశాన్ని మంచు మనోజ్ దీనికి సంబంధించి వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ వారు తీరు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇద్దరు చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినప్పటికీ అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకున్నట్టుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు మేనేజర్ అలాగే ఈ దృశ్యాలు ఇవి. అడవి పందితో విష్ణు సిబ్బంది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనము. అడవి పందితో విష్ణు సిబ్బంది మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. దీంతో మరొకసారి వీరి వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. ఇప్పటికే మంచు కుటుంబంలో గొడవల కారణంగా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు కుటుంబంలో తండ్రి అన్నా తమ్ముళ్ళు తన్నుకొని రోడ్డు మీద పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు సిబ్బంది ఎక్స్క్లూజివ్గా చూస్తున్న మా దృశ్యాలు. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలో ఉన్నటువంటి స్థానిక చిట్టడవిలో వెళ్ళి అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా అడవి పందిని వేటాడడం చట్టరీత్యా నేరం. అయితే ఈ అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్నారు. కర్రకు కట్టేసి ఆ భారీ అడవి పందిని దాన్ని చంపి వేటాడి మరి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మంచు విష్ణు సిబ్బంది మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఈ అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు. అడవి పందిని వేటాడి బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు. ఆ ఇద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా ఆయన మాటలను పెడచెవిన పెట్టినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ పట్టించుకోవడంతో వేటాడి తీసుకెళ్లడంతో ఒకసారిగా ఆ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. అడవి పందిని ఏ రకంగా కర్రకు బంధించి తీసుకెళ్తున్నారో ఆ దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. సాధారణంగా అడవి పంది చాలా బలిష్టంగా ఉంటుంది. అలాంటి అడవి పందిని వేటాడి బహుశా ఏ మారణాయుధాలతో వేటాడారో తెలియదు. బట్ అడవి పందిని వేటాడి బంధించి ఒక కర్రకు తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. సాధారణంగా పల్లెటూళ్ళలో అక్కడక్కడ చేళ్లలో అక్కడక్కడ అడవి పందుల బెడద తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో వాటికి మత్తు మందులు లేదా విష పదార్థాలు పెట్టి చంపుతుంటారు. వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. కానీ ఇక్కడ మేనేజర్ సరదా కోసం విష్ణు మేనేజర్ సరదా కోసం అడవి పందులను వేటాడడం సరదా కోసం అడవి పందులను వేటాడి మృగాలని అంటే ఒక రకంగా అది క్రూర ముఖం కిందకే వస్తుంది. అడవి పంది వాటిని వన్యప్రాణులైనటువంటి అడవి పందిని చాలా అరుదుగా ఉంటాయి. ఇవి జనావాసంలోకి రావు. అలాంటి అడవి పందుల్ని అడవుల్లో తిరిగే ఈ పందుల్ని వేటాడి మరీ కర్రకు కట్టుకొని తీసుకెళ్తున్నారు. అత్యంత అమానుషంగా వన్య మృగాలను తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి. రైట్, విన్నారు కదా. పల్లకిలో పెళ్లి కూతురు పాటను పాడుతూ సరదాగా ఆ అడవి పందిని వన్య మృగమైనటువంటి అడవి పందిని
వేటాడి చంపి ఏ రకంగా తీసుకెళ్తున్నారు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాట పాడుకుంటూ పల్లకిలో పెళ్లి కూతురు అంటూ పాట పాడుకుంటూ మరి మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు కర్రకు కట్టి పల్లకిలో పెళ్లి కూతురు మాదిరిగా మోసుకెళ్తున్నాం అన్నట్టుగా అదే పాటను పాడుతూ మోసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఈ ఇద్దరి చర్యలు తప్పాడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది, హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించిన మేనేజర్ ఎలక్ట్రీషియన్ ఇద్దరు పట్టించుకోలేనట్టుగా తెలుస్తుంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోలను ఎవరు బయటపెట్టారు? మరి మంచు మనోజే ఈ వీడియోలను బయటపెట్టారా? గతంలో తాను పలుమార్లు హెచ్చరించినట్టుగా చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడు ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? నిజంగా జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులు సంచరిస్తుంటాయి. అక్కడ ఒక చిట్టడవి ఉంది, ఆ ప్రాంతంలో అడవి పందులు సంచరిస్తుంటాయి. సాధారణంగా అడవి పందుల బెడద తట్టుకోలేక గ్రామాల్లో రైతులను వాటిని వేటాడమో లేదా వాటికి విష పదార్థాలు పెట్టి చంపడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ సరదాగా వేట కోసం మంచు విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇంకా ఆయన సిబ్బంది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ దృశ్యాల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ అడవి పందిని వేటాడి దాన్ని పల్లకిలో పెళ్లి కూతురు అంటూ పాట పాడుకుంటూ మరీ తీసుకెళ్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ పాట విందాం, ఎంత సరదాగా వెళ్తున్నారు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. రైట్, విన్నారుగా. పల్లకిలో పెళ్లి కూతురు అంటూ మంచు విష్ణు సిబ్బంది ఓ అడవి పందిని వేటాడి అమానుషంగా తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. దీంతో మరో వివాదంలో మంచు ఫ్యామిలీ చిక్కుకుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, మంచు ఫ్యామిలీ మరొక వివాదంలో చిక్కుకున్నట్టుగా కనబడుతోంది. జల్పల్లిలో అటవీ ప్రాంతంలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ మరొక వ్యక్తి అడవి పందిని చంపి కర్రకు కట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు, వేలాడదీసి తీసుకెళ్తున్న దృశ్యాలు. అందులో పల్లకిలో పెళ్లి కూతురు పాట పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. మనకు కనబడుతున్నాయి ఆ దృశ్యాలు.